వందనాలండి. మొదటగా మన తండ్రైన దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందామండి. కొన్ని వారాలుగా మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతును నేర్చుకుంటూ ఉన్నాం. అదేంటండి? ఒకనాటి క్రీస్తు సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న పాఠాలు అని ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నామండి. ఒకనాటి క్రీస్తు సంఘాల గురించి నేడున్న సంఘాలు ఏమి నేర్చుకోవాలి అని అంటే, అసలు బైబిల్లో ఉన్న సంఘాల గురించి, ఆయా పట్టణాల్లో స్థాపించబడిన మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాల గురించి ప్రస్తుత కాలంలో ఉన్న చాలామందికి తెలియదండి. ఒకవేళ నిజంగా కనుక ఆ సంఘాలు ఎలా స్థాపించబడ్డాయో, ఎలా విస్తరించబడ్డాయో, ఎలా కొనసాగాయో ఈనాటి సంఘాలకు తెలిస్తే అసలు ఇన్ని రకాల సంఘాలు వచ్చేవే కాదు, ఇన్ని మతశాఖలు వచ్చేవే కాదు. ఒకే రకమైన సంఘం ఈ భూమి మీద ఉండేది. తెలియకపోవడం వల్లే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు సంఘాలు స్థాపిస్తున్నారు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు సంఘాలు కొనసాగించుకుంటూ ఉన్నారండి. అసలు ఒక సంఘం ఒక ప్రాంతంలో స్థాపించబడాలంటే ఏం చేయాలో కూడా ఈ కాలం వాళ్ళకి తెలియదు. బైబిల్లో మనం ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నామండి ఈ సంఘ స్థాపన గురించి చదివినప్పుడు. అదేవిధంగా ఆ మొదటి శతాబ్దంలో సంఘంలో వచ్చిన సమస్యల గురించి, ప్రతి సంఘంలోనూ సమస్యలు వచ్చాయి, ఆ సంఘాలు ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాయి అనే విషయాలు కూడా మనం ప్రతి సంఘాన్ని గురించి చదువుకున్నప్పుడు మనం నేర్చుకుంటూ ఉన్నామండి. అంటే ఈరోజు మన సంఘాల్లో సమస్యలు రావని కాదు, ఎక్కడైనా వస్తాయి. అప్పుడు మనం కూడా వాక్యానుసారంగా ఎలాగా ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఒక సువార్థికుడికి ఒక సంఘ సభ్యుడికి ఉండవలసిన రిలేషన్ ఏమండి, ఏ స్థాయిలో ఉండాలో, ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలో ఈ సంఘ చరిత్రలు చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉందండి. ఏమండి, అంతేకాకుండా ఈ బైబిల్లో ఉండే ఈ సంఘాల గురించి మనం చదివినప్పుడు బైబిలు మానవ కల్పిత గ్రంథం కాదని, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిందని, బైబిల్ దేవుని గ్రంథమని, భౌగోళికమైన చారిత్రకమైన ఎన్నో ఆధారాలు మనం చూస్తూ ఉన్నామండి. ఇప్పటికీ కూడా ఆ పట్టణాలన్నీ భూమి మీద మనకి సజీవ సాక్ష్యాలుగా మనకి కనపడతా ఉన్నాయి. కాబట్టి మన విశ్వాసాన్ని మనం పెంచుకోవడానికి కూడా ఈ చరిత్రలు చాలా ప్రాముఖ్యమైనవి. చాలామంది అనుకుంటారు ఇవేవో బైబిల్ ట్రైనింగ్ అవుతున్న పిల్లలకి చెప్తే బాగుంటుంది అనుకుంటుంటారు. కాదండి, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలికి చిన్నపిల్లలప్పటి నుంచి కూడా సంఘ చరిత్రలు మనం నేర్పించవలసిన వారంగా ఉన్నాం. చాలామంది పత్రికలు చదువుతూ ఉంటారు, పత్రికలు అర్థం కాలేదంటూ ఉంటారు. పత్రికలు ఎందుకు అర్థం కావంటే, పత్రిక కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఆ సంఘం ఎలా స్థాపించబడింది, ఆ సంఘం యొక్క పూర్వపరాలు ఏంటి, ఆ సంఘ చరిత్ర ఏంటి అనేది మనకు తెలియాలండి. ఏమండి, కాబట్టి సంఘ చరిత్ర గురించి ఎక్కడ రాయబడుతుంది అని చెప్పుకున్నాం? అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యానికి మరో పేరు ఏంటండి? సంఘ చరిత్ర తెలియజేసే పుస్తకం. కాబట్టి ఈ అపోస్తుల కార్యం పుస్తకాన్ని మనం బాగా నేర్చుకోగలిగితే అప్పుడు అన్ని పత్రికలు అర్థమవుతాయండి. ఏమండి, ఇప్పటి వరకు మనం 5 సంఘాల గురించి ఆలోచన చేసామండి. మొదటగా యెరూషలేములో ప్రారంభించబడిన మొట్టమొదటి సంఘం గురించి నేర్చుకున్నాం. రెండవదిగా అంతియోకియలో ప్రారంభించబడినటువంటి సంఘాన్ని గురించి నేర్చుకున్నాం. మూడవదిగా ఫిలిప్పి పట్టణంలో ప్రారంభించబడిన సంఘాన్ని గురించి నేర్చుకున్నాం. నాలుగవదిగా ఎఫెసులో ప్రారంభించబడిన సంఘాన్ని గురించి నేర్చుకున్నామండి. ఐదవదిగా రోమాలో స్థాపించబడిన సంఘాన్ని గురించి గత వారం నేర్చుకున్నాం. ఈరోజు బైబిల్లో రాయబడిన అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సంఘం, 6వ సంఘంగా గుర్తింపు పొందినటువంటి కొరింథీ సంఘాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేయబోతూ ఉన్నామండి. ఈ కొరింథ్ అనేది ఎక్కడుంది అనేది మొదటి ప్రశ్నగా మనం చూసినప్పుడు, ఈ కొరింథ్ అనేటటువంటి ప్రాంతం
మనకి అపోస్తలుడైన పౌలు ప్రయాణించినటువంటి మ్యాప్, 4వ మ్యాప్. ఆ మ్యాప్లో మనం చూసినప్పుడు ఇది యూరప్ ఖండంలో, గ్రీసు దేశంలో, అకయా ప్రాంతంలో 2 ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు మనకు కనపడతా ఉన్నాయి. ఒకటి ఏథెన్సు, రెండోది కొరింథీ. ఏమండి, ఎక్కడుందమ్మా కొరింథీ? ఎక్కడుంది? యూరప్ ఖండంలో, గ్రీసు దేశంలో, అకయా ప్రాంతంలో ఈ కొరింథు, ఏథెన్సు అనే 2 పట్టణాలు మనకి దర్శనమిస్తూ ఉన్నాయండి. వాస్తవానికి ఈ కొరింథు అనేటటువంటి పట్టణం చాలా పురాతనమైనటువంటి పట్టణం అండి. ఇది ఎప్పుడు స్థాపించబడిందో మనకి తెలియదు, కానీ ఇది చాలా పురాతనమైంది. క్రీస్తుకు పూర్వం 146వ సంవత్సరంలో మినీనియస్ అనేటటువంటి ఒక రోమా సైన్యాధిపతి చేత ఈ పట్టణం సమూలంగా నాశనం చేయబడిందంటండి. క్రీస్తుకు పూర్వం 146వ సంవత్సరం అంటే అప్పుడే ఉంది. ఇది అంతకు ముందు ఎప్పుడు నుండో ఉంది. ఆ రోమా సైన్యాధిపతి ఆ పట్టణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసి నాశనం చేశాడంటండి. ఇంకెవరు అక్కడ ప్రజలు నివసించకుండా నిర్జనంగా ఆ పట్టణాన్ని చేసి పడేశాడంటే. దాదాపు 100 సంవత్సరాలు ఆ పట్టణం తిరిగి నిర్మించబడలేదు, అది ఖాళీగానే ఉందండి. అయితే క్రీస్తుకు పూర్వం 46వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి జూలియస్ సీజర్ అనే చక్రవర్తి కాలంలో మరలా ఈ కొరింథీ పట్టణాన్ని తిరిగి కట్టించడం జరిగిందండి. అప్పుడు ఆ జూలియస్ సీజర్ అనే చక్రవర్తి ప్రపంచంలో ఉన్న అనేక మతాల వారిని, అనేక జాతుల వారిని ఆయన ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడంట. మీరు ఇక్కడ ఉండండి, మీకు జాబులు ఇస్తాను, మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి అని చెప్పి ఇక్కడ పెట్టి ఇక్కడ 2 వాడరేవులు కూడా కట్టించాడండి. కాబట్టి ఈ యొక్క ప్రాంతం ఏమండి చాలా డెవలప్ అయిన ప్రాంతం అండి. ఈ కొరింథీ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ కొరింథీ పట్టణం దేనికి ప్రసిద్ధి? ఏమండి, మనం ఈ కాలంలో కూడా కొన్ని ఊర్ల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అది దేనికి ప్రసిద్ధో మనం చెప్తా ఉంటాం. మన మాడుగులు అనగానే మనకి హల్వా ప్రసిద్ధి ఏమండి, అక్కడ తాపేశ్వరం అనగానే కాజాలకి, ఇంకోటి ఏంటి పూతరేకులు ఉంటాయి, ఆత్రేయపురం అనగానే పూతరేకులు అయినా ఉంటాయి. అలాగా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క పిండి వంటలకో ఏదో ఒక దానికి ప్రసిద్ధిగా ఉంటుంది. అలాగా కొరింథీ కూడా కొన్నింటికి ప్రసిద్ధిగా ఉంది. కొరింథీ అనగానే మొదటి శతాబ్దంలో మనుషులకి వెంటనే టక్కును గుర్తొచ్చేటటువంటి కొన్ని ఉన్నాయండి. అందులో ఒకటి ఏంటంటే ఇది వ్యాపార కేంద్రానికి ప్రసిద్ధి అంటండి. ఎందుకంటే ఈ యొక్క పట్టణానికి 2 వైపులా, తూర్పున పడమర 2 వైపులా కూడా వాడరేవులు ఉన్నాయండి. వాడరేవులు ఉండడం వల్ల ఎగుమతులు దిగుమతులు ఎక్కువగా ఇక్కడ జరగడం వల్ల అనేక ప్రాంతాల నుంచి వర్తకులు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు బస చేయడం, ఏమండి ఇక్కడ అన్ని కొనుక్కోవడం, అమ్మడం ఇలాంటివన్నీ జరిగేవన్నమాట. కాబట్టి ఇది గొప్ప వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధికి ఎక్కిందండి. చూడండి, కొనడం అమ్మడం జరుగుతూ ఉంటే అక్కడ ఏమవుతుందండి, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇప్పుడు మన దేశంలో మనకి ముంబై ఉంది. మరి ముంబై రాష్ట్రం మన దేశంలో కల్లా చాలా బిగ్గెస్ట్ వ్యాపారం సంస్థ అండి. మన దేశానికి ఎక్కువ రాబడి ఆ రాష్ట్రం నుంచే వస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాడరే ఉంది, అన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి. కాబట్టి అక్కడ స్థలాల రేటు చాలా ఎక్కువ. ఏమండి, అందరూ ధనవంతులే ఉంటారు, సామాన్యులకి చోటు ఉండదండి అక్కడ. అలాంటి నగరం అన్నమాట అండి. ఇక్కడ కొరింథీ సమూలంగా నాశనం చేయబడినప్పటికీ మరల ఈ జూలియస్ సీజర్ అనే చక్రవర్తి వల్ల మరల పునరుద్ధరించబడింది. పునరుద్ధరించబడి ఈసారి ఎలాగ ప్రపంచం గుర్తించే స్థాయిలో వ్యాపార రంగంలో దూసుకుపోయినటువంటి పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, జపాన్ గురించి మనం వింటుంటాం. జపాన్ మీద 2 అణుబాంబులు పడ్డాయంటండి. సమూలంగా నాశనం అయిపోయింది, కాలిపోయింది జపాన్. ఇంకా గడ్డి కూడా మొలవని పరిస్థితి అయిపోయింది. కానీ ఇప్పుడు జపాన్ ఎలాగుందండి, ప్రపంచ దేశాలన్నిటితో పోటీ పడుతూ అన్ని రంగాల్లో దూసుకుపోతూ
బాగా డెవలప్ అయిపోయిందండి. అలాగే అచ్చం కొరింథీ అనే పట్టణం కూడా పూర్తిగా నాశనం చేయబడింది. మరలా చక్రవర్తి తలుచుకోవడంతో మరలా పట్టణం పునరుద్ధరించబడింది. అక్కడ వ్యాపార రంగంగా అది ప్రసిద్ధికి ఎక్కినట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. అంతేకాకుండా ఇక్కడ ఇంకా దేనికి ప్రసిద్ధి అంటే, ఈ పట్టణంలోనంట కామదేవత గుడి ఉండేదంట అండి. ప్రేమ దేవతని, శృంగార దేవతని, కామదేవతని, ఇంకొక మాట ఉందండి, అప్రడైట్ అనే ఇంగ్లీష్ పదం వాడబడింది. ఏమండి, ఆ దేవతకి ఒక పెద్ద టెంపుల్ కొండ మీద కట్టారంట. ఆ టెంపుల్లో 1000 మంది స్త్రీలు, దేవదాసీలు అంటారు వాళ్ళని, వాళ్ళు ఆ దేవతకి సమర్పించుకొని అక్కడే ఉంటారనమాట. ఆ ప్రాంతానికి వచ్చిన వ్యాపారవేత్తలందరూ, అప్పుడు ధనవంతులందరూ వచ్చి ఆ గుడిలో ఆ స్త్రీలతో పాపం చేస్తారు. అలా చేయడం అదో భక్తి, అలా ఉండడం అదొక ఆచారం. వాళ్ళకి అలాంటి అపఖ్యాతి పనులు చేస్తూ ఆనందించేటటువంటి ఒక ఆచారం అన్నమాట అండి. మన దేశంలో కూడా అలాంటి ఆచారాలు ఉండేవంట. పూర్వం మన దేశంలో కూడా ఈ దేవదాసులు ఉండేవారంట. వాళ్ళతో ప్రజలు పాపం చేసేవారంట. అది భక్తి అనుకునేవారంట అండి. ఏమండి, ఇలాంటి ఆచారం ఈ కొరింథీలో కూడా ఉందండి. ఇంకా మనం చూసినప్పుడు ఇక్కడ ఏమంటే ఈ దుర్వ్యసనాలు, ఈ అక్రమ సంబంధాలు, నేర ప్రవృత్తులు ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే ఎక్కడైతే డబ్బు విరివిగా ఉంటుందో, ధనవంతులు ఎక్కువ ఉంటారో, అక్కడ నేరాలు ఘోరాలు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటాయి. ఏమండి, అంతేకాకుండా అక్కడ విద్యాలయాలు ఉండేవంట అండి. ఈ కొరింథీ అనగానే, లేదా అక్కయ్య అనగానే, ఏథెన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటండి? గ్రీసు సంస్కృతి. ఈ గ్రీసు సంస్కృతి బాగా డెవలప్ అయినటువంటి ప్రాంతం అండి. ఇక్కడ గ్రీకు ఫిలాసఫర్లు ఉండేవారంట అండి, తత్వవేత్తలు అంటారు వాళ్ళని. ఏమండి, ఈ తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చింది ఎక్కడి నుంచి అంటే ఈ కొరింథీ నుండే. ఇక్కడ విద్యాలయాలు ఉండేవండి. అంటే ప్రపంచ నలుమూలల నుంచి కూడా లోక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చేవారంటండి. కాబట్టి ఇది కళాశాలలకు ప్రసిద్ధి, విద్యాలయాలకి కూడా ప్రసిద్ధిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అందుకనే మనం కొన్ని ఆధారాలు చూస్తే అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో 21వ వచనంలో పౌలు అంటారు, వీళ్ళట ఏదైనా కొత్త సంగతి చెప్పుట యందు వినుట యందు మాత్రమే తమ కాలం గడుపుచుండిరి. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా తెలిసింది వినడానికి ఇష్టపడేవారు కాదంట అండి. కొత్త సంగతి, ఎన్నడూ వినని విషయాలు, ఎన్నడూ ఎవరు చెప్పని విషయాలు ఎవరైనా చెప్తే బాగుండు, కొత్త సంగతి నేర్చుకునే విషయంలో ఆతురత పడేవారు. అలాగే చెప్పడానికి ఆతురత పడేవారు, వినడానికి పోటీ పడేవారండి. ఏమండి, అది ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మనుషుల యొక్క సంస్కృతిగా మనం చూస్తూ ఉన్నామండి. అంతేకాకుండా 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 19 నుంచి 22 వరకు మనం చూసినప్పుడు పౌలు ఇక్కడున్న జ్ఞానులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూస్తారా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, ఇంది విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. పౌలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? దేవుడే చెప్పాడు, జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను, వివేకుల వివేకాన్ని శూన్యం చేస్తానని దేవుడే చెప్పాడు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అని అక్కడ చెప్తా ఉన్నాడండి. పరిపూర్ణులైన వారి మధ్యన దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చాను నేను అని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలతో, తెలివైన వారితో, జ్ఞానులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, అక్కడ ఇంకొక మాట మనం చూస్తాం 22వ వచనంలో, యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అంటే అక్కడ ఆ యొక్క ప్రాంతానికి ప్రసిద్ధమైంది ఏంటంటే
జ్ఞానం. ఏ జ్ఞానం అండి? లోక జ్ఞానం. లోక జ్ఞానాన్ని నేర్పించేటటువంటి వేదిక కొరింథీ. అందువల్ల చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ప్రాంతంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అంతేకాకుండా ఇక్కడ 4వ ప్రసిద్ధి ఒకటి ఉందండి. ఏంటంటే ఇది క్రీడారంగాలకి ప్రసిద్ధి అంటండి. అంటే ఇప్పుడు మన దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఒలింపిక్స్ అనేవి ప్రారంభించబడింది కూడా ఈ ప్రాంతంలోనేనంటండి. ఇది గొప్ప క్రీడాకారుల్ని తయారు చేసి ఒలింపిక్స్ పెట్టేవారంట వీళ్ళు. అందుకనే పౌలు వీళ్ళతో మాట్లాడుతూ 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, పందెపు రంగమందు పరిగెత్తువారు అందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియను అన్నాడు. మీకు తెలియదా? మీకు బాగా తెలుసు కదా, మీరు పరిగెత్తుతారు కదా అంటున్నాడు అనమాట. అంటే లోక సంబంధమైన పరుగు పందాన్ని గురించి గుర్తు చేసి ఆత్మ సంబంధమైన పరుగు పందెంలో మనం పరిగెత్తాలి, గురి ఎద్దుకు పరిగెత్తాలి అని వాళ్ళకి చెప్తూ ఉన్నాడండి. అంటే వాళ్ళకి ఏది బాగా అలవాటండి? పరుగు పందాలు. అంటే క్రీడలో ఈ ఈ కొరింథీలో ఉన్న ప్రసిద్ధి చెందినటువంటి విషయాలండి. 4 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి వ్యాపార రంగం, రెండోది కామదేవత గుడి, మూడోది ఏంటండి విద్యాలయాలు, నాలుగోది క్రీడా రంగాలు. అంటే ఈ 4 కోణాల్లో ప్రజలు బిజీగా ఉంటారండి. అందరూ ధనవంతులే ఉంటారు అక్కడ. ఏమండి? ఒక పక్క విగ్రహారాధన, కామంతో కూడిన విగ్రహారాధన, మరో పక్క బాగా ధనవంతులు, ఏమంటే బాగా విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ, ఇంకో పక్క ఏదో చదివేద్దాం, ఏదో డిగ్రీలు సంపాదించేద్దామనే ఆరాటంతో ఉన్నటువంటి విద్యార్థులు, ఇలాంటి వారి మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాన్ని కట్టడం ఏమండి ఆషామషి కాదండి. ఆషామషి కాదు. వాళ్ళందరూ తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు. మీరు తెలిసే శాస్త్రవేత్తలు చాలామంది ఏ శాస్త్రవేత్త కూడా దేవుడిని అంగీకరించడండి. చాలామంది నాస్తికులుగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్తే ఏమండి ఒప్పుకోరు అసలు. అలాంటి దగ్గరికి వెళ్ళి లేకపోతే అక్కడికి వెళ్ళి సంఘాన్ని స్థాపించారంటే అది నిజంగా స్థాపించిన వారికి చెప్పక తప్పదండి. రైట్. ఏమండి? ఇంకా మనం చూసినప్పుడు ఈ కొరింథీ సంఘాన్ని ఎవరు స్థాపించారు అనే 3వ ప్రశ్నతో ఏమండి మన పాఠాన్ని కొనసాగిద్దామండి. కొరింథీ సంఘాన్ని ఎవరు స్థాపించారు? ఎవరు స్థాపించారంటే అపోస్తలుడు పౌలే స్థాపించారండి. ఇంకెవరూ స్థాపించలేదు, అపోస్తలుడు పౌలే స్థాపించారు. ఈ విషయాన్ని స్వయంగా పౌలే ఒప్పుకున్నాడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే 1 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అన్నాడండి. అంటే పౌలు మొక్కల గురించి చెప్తున్నాడా అమ్మా? దేని గురించి చెప్తున్నాడమ్మా? నాటి తిని అన్నాడంటే ఏంటి నాటాడు? సంఘాన్ని నేనే స్థాపించాను. నేను స్థాపించి నేను వెళ్ళిపోయిన తర్వాత అపోల్లో అని ఆయన వచ్చి కొంతకాలం వాక్యం చెప్పాడు వీళ్ళకి. తర్వాత ఈ సంఘం ఇలా వృద్ధులోనికి వచ్చిందంటే కారణం మనుషుల వల్ల కాదు, దేవుడి వల్ల అంటున్నాడు ఆయన. ఆ సందర్భంలో నేనే నాటాను అని చెప్పాడు. అదే 3వ అధ్యాయం 10వ వచనంలో, నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని అన్నాడు. పునాది వేసి తిని. పునాది వేశాడంటే ఇల్లు కట్టాడు కాదండి, బిల్డింగ్లు కట్టడం కాదు. ఇక్కడ కూడా సంఘపు పునాది. కొరింథీ పట్టణంలో సంఘానికి పునాది వేశాను నేను, నేర్పరైన శిల్పకారుని వలె. అంటే ఎంతమందిని ఆకర్షించుకొని ఎంతమంది మధ్యలో ఇలాంటి భావోద్వేగాలు ఉన్న మనుషుల మధ్యలో నేను నేర్పరైన శిల్పకారుని వలె అందరిని ఆకర్షించుకున్నాను. అందరూ నా దగ్గరికి వచ్చేలాగా నేను చేసుకున్నాను. అందరూ యేసుప్రభుని తెలుసుకునేలా చేశానని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. కొరింథీలో సంఘ స్థాపన పౌలే చేశారు. కానీ ఎప్పుడు, ఎలా చేశారు అనే సంగతులు
మనం ఈ 4వ ప్రశ్నతో మనం వేసుకుందాం. అపోస్తలుడైన పౌలు 3 సువార్త ప్రయాణాలు చేశారండి. ఈ 3 సువార్త ప్రయాణాల్లో రెండో సువార్త ప్రయాణంలో ఈ సంఘ స్థాపన జరిగిందండి. ఏమండి, రెండో సువార్త ప్రయాణం గురించి మీకు కొద్దిగా అవగాహన ఉండే ఉంటుంది. అపోస్తలుల కార్యం 15 అధ్యాయం 36 ప్రారంభమై 18 అధ్యాయం చివరి వరకు ఈ రెండో సువార్త ప్రయాణం ఉంటుందండి. 36 చూస్తే అపోస్తలుల కార్యం 15 అధ్యాయం 36 పౌలు బర్నబాలు ఇద్దరు కూర్చొని, మనం మొదటి సువార్త ప్రయాణానికి వెళ్ళాం కదా, ఆ పట్టణాలన్నీ మళ్ళీ ఒకసారి వెళ్ళి దర్శిద్దాం, వాళ్ళందరం చూసొద్దాం అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అయితే బర్నబా ఏమో, మార్క్ అనే మా బంధువు ఉన్నాడు, ఆయన మొదటి సువార్త ప్రయాణంలో మనతో వచ్చాడు, ఆయన్ని తీసుకొని వస్తాను అంటాడు. పౌలేమో, అతను వద్దు, ఎందుకంటే అతను మొదటి సువార్త ప్రయాణంలో మనల్ని మోసం చేసి మనకు చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయాడు, అలాంటి వ్యక్తిని ఈసారి తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు, వద్దంటాడు. బర్నబా ఏమో, లేదు, నేను నా మాటను వినవలసిందే అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ వాదన వస్తుందండి. ఆ మార్క్ అనే పేరు కలిగిన యోహాను విషయంలో పౌలుకి బర్నబాకి వివాదం వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే, బర్నబా ఆ మార్కుని వెంట పెట్టుకుని కుప్రా వైపు వెళ్ళిపోయాడండి. ఆయన రెండో సువార్త ప్రయాణం ఆయన చేసుకున్నాడు సొంతంగా. పౌలు మాత్రం షేల అనే వ్యక్తిని వెంట పెట్టుకొని ఆయన రెండో సువార్త ప్రయాణం ప్రారంభించారండి. ఈ విషయాలన్నీ మనకి అపోస్తలుల కార్యం 16 అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసినప్పుడు, పౌలు షేల కలిపి దెర్బేకును లుస్త్రాకును వచ్చారంట అండి. అప్పుడు లుస్త్రా అనే ప్రాంతంలో పౌలుకి తిమోతి అనే ఒక యవ్వనస్తుడు పరిచయం అయ్యాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రెండో సువార్త ప్రయాణం కొనసాగిస్తున్నారండి, పౌలు, షేల, తిమోతి. అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఏమనుకున్నారంటే, ఆసియాకి వెళ్దాం, ఆసియా అంటే ఏపీసీ పట్టణం, ఆ చుట్టుపక్కల ఉన్న 7 సంఘాలు, ఆ ప్రాంతాలకు వెళ్దాం, వెళ్ళి అక్కడ సువార్త చేద్దాం అనుకుని వీళ్ళు వాడెక్కుతారండి. కానీ పరిశుద్ధాత్ముడు వీళ్ళ ప్రయాణానికి ఆటంకం చేస్తాడు, మీరు ఆసియాకి వెళ్ళొద్దు అని. అప్పుడు ఆ పడవ ఎటువైపు వస్తుందంటే చిట్ట చివరికి అది త్రోయ దగ్గరికి వచ్చి ఆగిపోద్ది. అప్పుడేమో రాత్రి అక్కడ పడుకుంటారు. పడుకున్న తర్వాత పౌలుకి ఒక దర్శనం వస్తుందండి. దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనంలో ఏం కనపడుతుంది అంటే, మాసిదోనియా నుండి ఒక వ్యక్తి వచ్చి పౌల్ని పిలిచినట్టు, మా దేశానికి రావా, మాకు వాక్య సహాయం చెయ్యవా అని పిలిచినట్టు దర్శనం వస్తుంది. ఉదయం లేచినగానే దేవుడు మాసిదోనియాకి రమ్మని నన్ను పిలుస్తున్నాడు, మనం వెళ్దాం అంటాడు అనమాట పౌలు. అంటే ఇప్పుడు ఈ కాలంలో మనకి కూడా కళ్ళవి వస్తుంటాయి ఏమండి, ఇప్పుడు కూడా ఆ కళ్ళు వచ్చాయని మనం ఏదైనా ఊరు వెళ్ళిపోవచ్చా? అవన్నీ నిలిచిపోయాయండి. అప్పుడు ఆ దర్శనాలు, కళలు, అద్భుతాలు, సూచక్రియలు అవన్నీ అప్పుడండి. ఇప్పుడు బైబిల్ తయారైపోయిన తర్వాత ఇంకా దేవుడు మరలా మనకి ఏది చెప్పడం, అంతా ఏది చెప్పినా బైబిల్లో చెప్పేశాడండి. అప్పుడు బైబిల్ లేదు కాబట్టి అప్పుడు వాళ్ళకి అలాగ దర్శనాల ద్వారానో ఏమండి చెప్పేవాడండి, కళల ద్వారానో చెప్పేవాడు. ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే, పౌలు, షేల, తిమోతి వీళ్ళ ముగ్గురికి కూడాను త్రోయలో మరొక వ్యక్తి కలిశాడు. ఎవరమ్మా? లూకా, గ్రంథకర్త. చూడండి, అక్కడ మనకి 16 అధ్యాయం 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మేము అంటుంటాడు. అంతకుముందేమో వారు అని రాస్తాడు, అక్కడికి వచ్చేటప్పటికి మేము అంటాడండి. అంటే ఎవరు కలిశారు? గ్రంథకర్త కూడా కలిశాడండి. అంటే లూకా గారు కూడా కలిశారు. లూకా కలిసి వీళ్ళు నలుగురు కలిసి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళారండి. కళ వచ్చింది కాబట్టి, మాసిదోనియాకి రమ్మని కళ వచ్చింది కాబట్టి మాసిదోనియాకి వెళ్ళారు. మాసిదోనియాలో 3 పట్టణాలు ఉన్నాయండి. ఒకటి ఫిలిప్పి పట్టణం, రెండోది దెసలోనిక, మూడోది బెరియా. ఈ 3 ఊర్లు కలిసి మాసిదోనియా పట్టణం అంటారనమాట. అప్పుడు ముందు ఫిలిప్పి పట్టణానికి వెళ్ళారంట అండి. అక్కడ చక్కగా ఒక లూదియా అనే ఒక స్త్రీతో సంఘం ప్రారంభించబడింది. పుతోను దెయ్యాన్ని స్వస్థపరిచినప్పుడు పౌల్నేమో జైల్లో పెట్టారు. ఆ చెరసాల నాయకుడు కుటుంబం ఆ రాత్రి భూకంపం రావడంతో చెరసాల నాయకుడు కుటుంబం బాప్తిసం పొందుకున్నారు. ఏమండి,
ఆ తర్వాత అక్కడి నుంచి దెసలోనికికు వెళ్ళాలని పౌలు ఆలోచన చేసి ఈ లోకానే ఈ గ్రంథకర్తను మాత్రం ఈ ఫిలిప్పి పట్టణంలో వాక్యం చెప్పమని వదిలేసి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారండి. ఎవరెవరమ్మా? పౌలు, శేల, తిమోతి. వీళ్ళు ముగ్గురు కూడాను దెసలోనికికు వెళ్ళారు. దెసలోనికికు వెళ్ళి అక్కడ కూడా సమాజ మందిరంలో వాక్యం చెప్పారంట. 17వ అధ్యాయం 1వ వచనంలో పౌలు, శేల, తిమోతి వెళ్ళి దెసలోనికలో ఉన్న యూదులకి సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్తే మొదట చాలా చక్కగా విన్నారంట అండి. తర్వాత వాళ్ళకి కొద్ది లోతైన మాటలు చెప్పేటప్పటికి యూదులు తిరుగుబాటు చేశారండి. యేసు ప్రభు గురించి ఎప్పుడైతే చెప్పారో వెంటనే తిరుగుబాటు చేశారు. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చూసినప్పుడు అప్పుడు పౌల్ని అవమానించారంటండి. సమాజ మందిరంలో వాక్యం చెప్పొద్దని పౌలుతో పాటు ఎవరైతే వెంబడిస్తున్నారో అందులో ఒక ఆయన యాసోను ఇంటివారు, ఏమండి, ఆ యాసోను ఇంటి వారిని కూడా కొట్టి అవమానించారండి పౌల్ని తీసుకొచ్చినందుకు. ఇలాగ జరిగిన తర్వాత పౌలు ఏం చేశారంటే ఈ ఊర్లో ఉండొద్దు, మనం ఈ దెసలోనిక విడిచిపెట్టేసి మనం బెరయా ప్రాంతానికి వెళ్ళిపోదాం అని పౌలు, శేల, తిమోతి ముగ్గురు కలిసి బెరయాకు వచ్చేసారండి. 10వ వచనం చూడండి, 17వ అధ్యాయం 10వ వచనంలో. అప్పుడు బెరయాకు వచ్చినప్పుడు బెరయాలో మాత్రం యూదులు చాలా భక్తిపరులండి. వాళ్ళు పౌలు చెప్తున్న విషయాలు అలాగ ఉన్నాయా లేదని పరిశీలిస్తూ, ఏమండి, వాళ్ళు గుడ్డిగా నమ్మకుండా చెప్పింది నిజమైతే అంగీకరిస్తూ అలా ఉన్నారండి. ఇంతలో ఆ దెసలోనికలో ఉన్న యూదులకి తెలిసిపోయిందంట అండి, పౌలు బెరయాలోనే ఉన్నారు, ఇక్కడ సువార్త చేస్తున్నారు, ఇక్కడ ఉన్న యూదుల్ని క్రైస్తులుగా మార్చేస్తున్నారని తెలిసిపోయి ఆ అల్లర్మోక ఈ ఊరు కూడా వచ్చేసారండి. పక్కూరే కదా, వచ్చేసారండి. అప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా కలవరం చేసేసారండి అందరినీ. 13వ వచనంలో పౌల్ని చంపేద్దాం అనుకున్నారంట చివరికి. అప్పుడు పౌలు విషయం తెలుసుకొని ఇక్కడ ఉంటే ప్రాణాపాయమని, బాబు మీరిద్దరు ఇక్కడ ఉండండి, ఎవరెవరిని, తిమోతిని, శేలాని అక్కడ బెరయాలో విడిచిపెట్టేసి పౌలు ఒక్కడే ఏథెన్సుకు వెళ్ళిపోయాడండి. ఏమండి, ఆ విషయం 14వ వచనంలో మనం చూస్తామండి. పౌలు ఒక్కడే ఏథెన్సుకు బయలుదేరాడు అనమాట. ఇప్పుడు 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ఇది కాకపోతే అకయా ప్రాంతంలో ఉన్న 2 పట్టణాలు, ఒకటి ఏథెన్సు, 2 కొరింథీ. ఈ 2 ప్రాంతాల్లో పౌలు పరిచర్య చేసిందంతా ఈ 18వ అధ్యాయం 1 నుంచి 18 వచనాల్లో రాయబడిందండి. రైట్, ఏమండి, మనం ఇప్పుడు 18వ అధ్యాయానికి వద్దామా? అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడిన మాట, చదవమ్మా సుమంత్. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. వారందరూ రామ విడిచి వెళ్ళిపోవాలనని యూదులందరూ రామ విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. ఏమండి, ఈ కొరింథీకి రాగానే పౌలు ఏం వెతుకుతాడంటే ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా అని రీఛార్జ్ చేస్తే పౌలుకి ఒక క్రైస్తవ కుటుంబం దొరికిందండి. ఆల్రెడీగా బాప్తిసం పొందుకొని వాక్యం నేర్చుకున్న దంపతులు వీళ్ళు ఎక్కడ బాప్తిసం పొందుకున్నారు? రోములో పొందుకున్నారు. క్లౌదియ చక్రవర్తి యూదులందరూ వెళ్ళిపోండి అంటే అప్పుడు వచ్చేసారనమాట ఇక్కడికి. పాపం వీళ్ళు కూడా ఎవరైనా మంచి బోధకుడు దొరికితే బాగుండు అనుకుంటుంటారు. పౌలు కూడా ఎవరైనా మంచి క్రైస్తవ కుటుంబం దొరికితే బాగుండని ఎదుగుతున్నాడు. దేవుడు వీళ్ళని కలిపాడండి. ఇద్దరు ఒకే వృత్తి వచ్చిన వాళ్ళు, డేరాలు కుట్టే పని బాగా సింక్ అయింది. చక్కగా వాళ్ళు విశ్రాంతి దినం వస్తే సమాజ మందిరాల్లోకి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు పౌలు గారు, ఉట్టప్పుడు కలిసి పని చేసుకుంటున్నారు ఆయన. ఏమండి, అలాగా ఉన్నారు. అయితే మీకు ప్రశ్న, మొట్టమొదటిగా కొరింథీలో
బాప్తిసం పొందుకున్నది ఎవరమ్మా? మొట్టమొదటిగా కొరింథీలో పౌలు ఎవరికి బాప్తిసం ఇచ్చారు? ఆ విషయం మనకు తెలియాలంటే మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయం 15వ వచనం చూడాలండి. స్తెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. ప్రథమ ఫలం అంటే ఏంటంటే అర్థం? మొట్టమొదటిగా రక్షణ పొందుకున్న వాళ్ళు ఎవరు అంటే స్తెఫను ఇంటి వారు. స్తెఫను అనగానే మనకి ఏది గుర్తొస్తుందంటే అపోస్తలుల గారు 7వ అధ్యాయంలో ఏమంటే పరిచారకుడైన స్తెఫనుని రాళ్ళతో కొట్టి చంపేశారు కదా. ఆయన మోకాళ్ళు లేచి తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు తెలియదు, వీళ్ళు క్షమించని ప్రాణం విడిచాడు. ఆ స్తెఫను కాదు. ఆ స్తెఫను చనిపోయి చాలా కాలం అయింది. ఆ స్తెఫను చనిపోయేటప్పటికి పౌలు ఇంకా మారలేదు, మార్పు చెందలేదు. అప్పుడు దుర్మార్గుడిగానే ఉన్నాడు పౌలు. కానీ ఈ స్తెఫను వేరు. ఈ స్తెఫను ఈయన కొరింథీ పట్టణంలో నివసిస్తున్న స్తెఫను. ఆ స్తెఫను యెరూషలేము పట్టణానికి సంబంధించిన స్తెఫను. అర్థమైంది కదండి. ఈ స్తెఫను ఇంటి వారు మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో రక్షణ పొందుకున్నారంట అండి. తర్వాత ఎవరు పొందుకున్నారు? వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. వీళ్ళు ఏం చేసేవారంటే అండి, రక్షణ పొందుకున్న తర్వాత ఏదో చర్చికి రావడం, వాక్యం వెంట వెళ్ళిపోవడం అలా కాదు. వీళ్ళట బాప్తిసం పొందుకున్న రోజు నుండి ఈ కుటుంబం మేము పరిచర్య చేయాలి. మా ఫ్యామిలీ మేము ఏదో ఒక పని చేస్తాం, సంఘానికి ఉపకారం చేస్తాం, మా వంతు ఏదో ఒక పని చేస్తాం. తుడవమంటారా తుడుస్తాం, కడగమంటారా కడిగేస్తాం, ఏదైనా మోసుకెళ్ళాలా మోసుకెళ్తాం, వంటలు చేయమంటారా వంటలు చేస్తాం, ఏం చేయమంటారా చెప్పండి మేము చేస్తాం అనట. పౌలు గారు చెప్పిన ప్రతి పని చేస్తూ పరిచర్యలో పాలుభాగస్తులైతూ ఆ పరిచర్యకి అప్పగించేసుకున్నారంటండి. మాకు ఏ పని వద్దండి, మేము పరిచర్య చేస్తాం. దానికి ఇంకెవ్వరు కూడా చేయడానికి వీల్లేదు, మేమే చేస్తాం అది. ఏమండి దానికి అప్పగించుకోవడం అంటే అదేనండి. మరి ఇంకా కోరుకున్నారట మాకు అప్పచెప్పండి ఆ పని అని. ఇప్పుడు ఈ కాలంలో ఎవరో ఉన్నారమ్మా ఇలాగా, మాకు అప్పచెప్పండి ఆ పని మాది, మేము అప్పగించుకున్నాం ఆ పనికి అంటారా? అసలు ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలండి. ఈ స్తెఫను ఇంటి వారు ఏ సంఘంలోనూ లేరండి. ఇలాంటి పరిచర్యకు అప్పగించుకునే కుటుంబాలు ఈరోజు మనకి చాలా అవసరం అండి. వీళ్ళ గురించే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు మాట్లాడుతూ ఆయన ఎవరెవరికి బాప్తిసం ఇచ్చారో ఇక్కడ చెప్తున్న సందర్భం అండి. స్తెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికి బాప్తిసం ఇచ్చి తినేమో నేను ఎరగను అన్నాడండి. పౌలట ఎక్కువ మందికి బాప్తిసం ఇవ్వలేదంట అండి. క్రిస్పునకు గాయనకు తప్ప, స్తెఫను ఇంటి వారికి తప్ప నేను ఎవరికి బాప్తిసం ఇవ్వలేదు అన్నాడు. 15-16 వచనాలు చూస్తే అంటే అపోజిషన్ పౌలు గారికి ఎవరినో ఒకరు ముంచేద్దాం, ఫోటో తీసుకుందాం, చూపించుకుందాం అలాంటి ఆలోచన కాదండి. బాప్తిసం నేనే ఇవ్వలేంటి, ఎవరొకరు ఇస్తే పర్వాలేదు, ఎవరిచ్చినా పర్వాలేదని. అంటే ఆయన వాక్యం చెప్పేవారు. ఆయన వెనకతలో ఉన్న తిమోతితోనో, ఆయన వెనుకున్నటువంటి శీలతోనో, ఆయన వెనుకున్న లోకతోనో మీరు ఇచ్చేయండి బాబా అని ఇప్పించేవాడు. ఆయన చెయ్యే ఉండాలని, నేనే ఆధిక్యత నాకే రావాలని కోరుకునేవాడు కాదండి. వాక్యం ఇతను చెప్పేవారు, బాప్తిసంలో ఎవరొకరి చేత ఇప్పించేవారు అనమాట. అంటే ఎంత సింపుల్గా ఉన్నారో చూడండి. స్తెఫను ఇంటి వారికి మాత్రం ఆయన చేతులతోనే బాప్తిసం ఇచ్చానని ఆయన చెప్పారండి. అప్పుడు అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంకి వద్దామండి ఒకసారి. ఇక్కడ 4వ వచనం, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచూ ఉండెను. కొరింథీలో కూడా ఏముందమ్మా? సమాజ మందిరం ఉంది. మీరు సమాజ మందిరం ఉందంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాలి యూదులు ఉన్నారు అని. కొరింథీలో ఎవరున్నారమ్మా? సమాజ మందిరం లేని ఊర్లు చెప్పండి. సమాజ మందిరం లేని ఊరు బైబిల్లో ఉందా? చెప్పండి. ఫిలిప్పి పట్టణంలో సమాజ మందిరం ఉందా? ఉంటే ఎందుకు నదీ తీరాల దగ్గర ప్రార్థన చేసుకుంటారు? లేదండి. కాబట్టి సమాజ మందిరం ఉన్న ఊరు కొరింథీ, బెరయ, అలాగే దెసలోనిక, ఇవన్నీ సమాజ మందిరాలు ఉండేవేనండి. పౌలు వెళ్ళి ఇక్కడ కూడా వాక్యం చెప్తున్నారంట అండి. ఇప్పుడు
పౌలు ఒక్కడే కదా వెళ్ళాడు, ఎవరు లేరు వెనకతల. అక్కడికి వెళ్ళాక ఏదో కొద్దిమంది అకుల ప్రిస్కిల్లా వీళ్ళు పరిచయం అయ్యారండి. కొంచెం డల్లగానే చెప్తున్నాడు అప్పటి వరకు. 5వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బెరయాలో విడిచి వచ్చేసాడు కదండి షేలా, తిమోతి. వీళ్ళు పౌలు చూడడానికి వచ్చారంటండి ఈ ఊరు. శేలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. అప్పటి వరకు కొంచెం డల్లగా చెప్పాడు కానీ తన శిష్యులు ఇద్దరు వచ్చేటప్పటికి ఈయనకి కొండంత బలం వచ్చిందండి. నేను మనం కూడానండి వాక్యం చెప్పేటప్పుడు వినే వాళ్ళని బట్టి మనం వాక్యం చెప్పబుద్ధి వేస్తుంది. ఏమండి, వినేవాళ్ళు ఆసక్తి పరులు ఉన్నారనుకోండి గట్టిగా చెప్పబుద్ధి వేస్తుంది. వినేవాళ్ళు కానీ సరైన వాళ్ళు కాకపోతే మనం కూడా డల్లగానే ఉంటాం. పౌలుకి కూడా బాగా ఇష్టంగా వాక్యం వినే శిష్యులు ఇద్దరు వచ్చి కూర్చునేటప్పటికి ఈయన గట్టిగా చెప్తున్నాడండి వాక్యం. ఏమండి, అలా చెప్పిన తర్వాత ఏమైందట, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పెను. పౌలు గట్టిగా మాట్లాడేటప్పటికి యూదులు ఏమైపోయారండి, ఆ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళు ఎదిరించారట అండి, పౌలు దూషించారట. అంటే లేఖనాలు చూపించే చెప్తారు. పౌలు యేసుప్రభు గురించి చెప్తున్నారు. యేసుప్రభే క్రీస్తు, ఈయన వేరు ఆయన వేరు కాదు, ఈయనే అభిషక్తుడు, ఈయనే దేవుని కుమారుడు, ఈయనే రాబోయే మెస్సయ్య, ఈయనే అని మీరు ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆయన వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు అనమాట. చెప్పేటప్పటికి వాళ్ళకేమైందండి, కోపం వచ్చిందంటండి. మెల్లిగా చెప్తే వింటున్నారు, గట్టిగా చెప్పేటప్పటికి కోప్పడిపోయారండి. అప్పుడు పౌలేమో ఆయన వస్త్రాలు దులిపేసుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, మేము అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాం అన్నాడు. భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. పౌలు ఈ సమాజ మందిరాన్ని వదిలేసి బయటకు వచ్చేసారు. ఒక కుటుంబం పౌలుని చేర్చుకున్నారండి. ఎవరు చేర్చుకున్నారండి? యూస్తు. ఇతని ఇల్లంట సమాజ మందిరానికి ఆనుకొని ఉండేదంట. సమాజ మందిరానికి ఆనుకొని ఉండేది. మీరు నాకు తెలిసిన అనుభవంలో నేను చెప్తున్నానండి. నేను చాలా చోట్లకి వెళ్తుంటాను, చూస్తుంటాను. చర్చ్ బిల్డింగ్కి ఆనుకొని ఉన్న వాళ్ళు ఎవరో రక్షణ పొందుకోరండి. మీరు ఎక్కడైనా చూడండి, చర్చ్ బిల్డింగ్ పక్కన ఆ పక్క ఇల్లు, ఈ పక్క ఇల్లు, వెనకతల ఇల్లు ఉంటాయా, వాళ్ళు ఎవరు కూడా దేవుడు నమ్ముకోరు. ఎక్కడుండో 5 కిలోమీటర్ల నుండి 10 కిలోమీటర్ల నుండి వచ్చిన వాళ్ళు వస్తుంటారు, కానీ ఆ పక్కింటి వాళ్ళకి ఎందుకో మరి వాక్యం అందుతూ ఉంటుంది కానీ వాళ్ళు స్వీకరించరండి. ఏలూరు ఇప్పుడు ఏలూరుకి వెళ్ళిపోవాలనుకుంటాం మనమైతే, అంటే ఇంత దూర ప్రయాణాలు చేసి ఏలూరు చర్చ్ బిల్డింగ్ పక్కన ఉన్నోళ్ళు, చుట్టూ ఉన్నోళ్ళు హిందువులే. వాళ్ళు మారలేదండి, ఇన్ని సంవత్సరాలు బట్టి వింటున్నారు కానీ వినబడతాయి వాక్యాలు, కానీ మారరు. జాషువా గారు చెప్పి బాధపడేవారు, వాళ్ళు వినకపోగా ఒక కుక్కను తీసుకొచ్చి కట్టేసేవారంటండి ఆ పక్కనే. అది అలా అరుస్తూ ఉండేదట. జాషువా గారు పాఠాలన్నిటికీ కూడా ఆ కుక్క శబ్దాలు వినబడతా ఉంటాయి రికార్డింగ్లో. వాళ్ళు చివరికి ఆ ఇల్లు అమ్ముకొని పోయారంటండి. వాళ్ళు అంత హింసించారంటండి. నమ్ముకోకపోగా ప్రశాంతంగా వాక్యం చెప్పుకోకుండా అలాగా అరిసే కుక్కని తీసుకొచ్చి కట్టేసి పోయేవారు. సాయంత్రం వరకు వచ్చేవారు కాదంట. అంటే పక్కన ఉన్నోళ్ళు ఎందుకో మరి నిర్లక్ష్యం. ఇప్పుడు అంత ఎందుకండి, చోడవరంలో ఇదే ఊర్లో ఉన్న సంఘ సభ్యులు ఉంటారు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారండి. ఎవరు ముందు వస్తారండి అమ్మా? ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏమో ముందొచ్చి కూర్చుంటున్నారు. ఇదే ఊర్లో ఉండి పక్క కాలనీలోనే ఉండి ఇలాగా కోతబూటి దూరంలో ఉన్నోళ్ళు ఆలస్యంగా వస్తుంటారండి. చూసారండి, తేడా వచ్చింది కదండి. దగ్గరుంటే నిర్లక్ష్యం, దూరంగా ఉంటే అందుతానో అందనో, లేట్ అయిపోతానేమో, ఆటో దొరుకుతుందో దొరకదో, ఎక్కడ ఆలస్యం అయిపోతానని కంగారులో ముందు వచ్చేస్తుంటామండి మనం. దగ్గరున్న వాళ్ళకి ఏమో తాబేలు కుందేలు కథలాగా వెళ్ళొచ్చలేదు ఇక్కడే కదా అనుకుని వీళ్ళే ఆలస్యం అయిపోతుంటారు. కానీ ఇక్కడ చూడండి, సమాజ మందిరానికి ఆనుకొని ఉన్న ఇల్లు వీళ్ళు వాక్యం అర్థం చేసుకున్నారండి. డిఫరెంట్ అండి. అసలు ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు విన్నారంటే అర్థం ఉంది.
పక్కిల్లే, సమాజ మందిరానికి ఆనుకొని ఉన్న ఇల్లే. ఆయన గ్రహించాడట. సమాజ మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎవరు వాక్యం గ్రహించలేదు, పట్టుకోలేకపోయారు పౌలు చెప్పే వాక్యాన్ని. ఆయన పట్టుకొని, పౌలు మీ వెనక నేను వస్తానండి, నేను యేసుప్రభువుని నమ్ముకుంటానండి, మీరు చెప్పింది సత్యమండి అని పౌలు వెనకతలు నడిచాడంట అండి. ఆయన పేరేంటమ్మా? యూస్తు. యూస్తు. ఆయన గురించి ఏం రాయబడింది? దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను అన్నాడు. దేవుని యందు భక్తి గలవాడు, అందువల్లనేండి వచ్చాడు. దేవుని యందు భక్తి లేకపోతే రాలేడండి. పౌలు వెనక అవన్నీ తెంచుకొని రాలేడండి. రైట్. తర్వాత 8వ వచనంలో, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వసించెను. క్రిస్పు అనేవాడు ఇంట్లో వాళ్ళందరితో, అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో ఏమండి, అందరితో కలిసి భార్యాభర్తలు, అందరు తల్లిదండ్రులు, ఇంటి వారు అందరూ రక్షణ పొందుకున్నారట. ఇతను ఎవరో సమాజ మందిరానికి అధికారి అంటండి. అంటే దాదాపుగా ఎంత సంచలనం చూడండి. మరియు కొరింథీలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. రోమాపత్రిక 16:23 వచనంలో, నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయియు, అంటే గాయి అనే వ్యక్తికి బాప్తిసం ఇచ్చానని చెప్పాడు కదండి, ఆయన ఈ గాయి. ఇతనుకున్న గుర్తింపు ఏంటంటే ఎప్పుడు ఆతిథ్యం ఇస్తుంటాడంట అండి. ఎప్పుడు ఆతిథ్యం, ఏదో వంకన, ఏ పుట్టినరోజో పెళ్లి రోజో ఏది దొరికినా సంఘానికి భోజనాలు పెట్టేస్తుంటాడంటండి అతను. అంటే ఎప్పుడు ఏదో ప్రార్థన పెడుతుంటాడు అనమాట. ఇప్పుడు ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉందండి ఈ కాలంలో సంఘస్థులకి. ఈ గాయి అనగానే పౌలకి ఏం గుర్తొస్తుందండి? భోజనాలు గుర్తొస్తుంటాయి. ఈయన ఎప్పుడు దొరుకుతుందా ఛాన్స్ సంఘానికి భోజనం పెట్టేద్దాం అనుకుంటుంటాడు అనమాట. తర్వాత, ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును. ఎవరమ్మా? ఖజానాదారుడు అంటే మనం ఇప్పుడు ట్రెజరర్ అంటాం. చిన్న హోదా ఏం కాదండి, పట్టణానికి ట్రెజరర్. ఆ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ఎరస్తు, ఈయన కూడా మారాడంటండి. ఈయన కూడా పౌలుతో పాటు ఉన్నాడండి కొరింథీ పట్టణంలో. అంటే ఈ పత్రిక, రోమా పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నారో? కొరింథీ నుండి. కొరింథీ నుండి 3 పత్రికలు రాయబడ్డాయండి, గుర్తుపెట్టుకోండి. మొదటి దశలోనిక, 2వ దశలోనిక, రోమా పత్రిక. ఈ 3 పత్రికలు కూడా పౌలు కొరింథీ నుండి రాశాడండి. అందుకని వీళ్ళకి చెప్తున్నాడు, కొరింథీ పట్టణంలో ఎవరెవరు అడిగినట్టు చెప్పమంటున్నారో చెప్తున్నాడు అనమాట. ఈ పత్రిక రాసినప్పుడు నాతో ఉన్నోళ్ళు వందనాలు చెప్తున్నారు మీకు అని ఈ మాటలు వాడుతూ ఉన్నాడు అనమాట. క్వర్తను మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు. ఆయన సహోదరుడట ఎరస్తును, అతని సహోదరుడైన క్వర్తను. పౌలు ఈ కొరింథీ అనేటటువంటి ఈ ప్రాంతానికి కొన్ని పత్రికలు కూడా రాశాడండి. పౌలు ఎక్కడి నుంచి రాశాడండి కొరింథీకి పత్రికలు? ఎవరు చెప్తారు? తెలివైన వాళ్ళు ఎవరు చెప్తారో? మొన్న వారం విన్నాం మనం. అమ్మా, ఎఫెసు నుండి అండి. పౌలు కొరింథీకి రాసిన పత్రికలన్నీ ఎక్కడి నుంచి రాశాడు? ఎఫెసు నుండి. ఎఫెసులో ఉన్నప్పుడు ఇక్కడికి పత్రికలు రాశాడు అనమాట. పౌలు మొత్తం ఎన్ని పత్రికలు రాశాడండి కొరింథీకి? ఇప్పుడు తెలివైన వాళ్ళు చెప్తారు. ఎన్నమ్మా? మా ప్రభ చెప్తుంది. ఎన్నమ్మా? 4 అండి. అందరికీ ఈ లోకంలో ఉండే వాళ్ళందరికీ 2 తెలుసు. మొదటి కొరింథీ, 2వ కొరింథీ కాదు, మొత్తం 4 కొరింథీ పత్రికలు 4. కానీ 2 పత్రికలు రాశాడని ఆధారాలు ఉన్నాయి, కానీ అవి ఏమయ్యాయో తెలియదండి. అంటే అవి దొరకలేదు. ఈ గ్రంథస్థం చేసినప్పుడు ఈ పండితులకి అవి దొరకలేదండి. దొరకపోవడం వల్ల అవి రాయలేకపోయారు, అవి మనకి చూపించలేకపోయారు అన్నమాట. చూడండి, మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయండి. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనంలో, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసియుంటిని అన్నాడు. అంటే పౌలు
ఈ మొదటి కొరింథీ పత్రిక కాకుండా, ఇప్పుడు మన చేతిలో ఉన్న మొదటి కొరింథీ పత్రిక కాకుండా అంతకు ముందు ఒక పత్రిక రాశాడట కొరింథీలకి. ఆ పత్రిక యొక్క సబ్జెక్ట్ ఏంటంటే జారులతో సాంగత్యం చేయొద్దని స్పెసిఫిక్గా రాశాడట ఆ పత్రికలో. జారులు అంటే తెలుసు కదండి, అంటే వివాహానికి ముందు కలిగి ఉండే అక్రమ సంబంధాలని జారత్వం అంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో సాంగత్యం చేయకండి, మీరు ఫ్రెండ్షిప్ చేయకండి అని, సహవాసం చేయకండి అని ఒక పత్రిక రాశాడంట. మరి ఆ పత్రిక ఏమైందో తెలియదు, అది పోయింది. అదే మొదటి పత్రిక. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ మొదటి పత్రిక ఏమో ఇది రెండో పత్రిక అనమాట రూల్ ప్రకారంగా. తర్వాత ఇంకొక మూడో పత్రిక ఏంటో చూద్దామండి. రెండో కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం 8వ వచనంలో రాశాడండి. రెండో కొరింథీ 7వ అధ్యాయము 8వ వచనం. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. అంటే పౌలు వీళ్ళకు ఒక పత్రిక రాశాడట. ఆ పత్రిక వల్లట వీళ్ళు దుఃఖపడ్డారంట అండి. మీరు ఏడ్చారని నాకు తెలుసు, కానీ మీరు ఏడ్చినందుకు నేనే విచారపడలేదు అంటున్నాడు అనమాట. కొరింథీయులు దుఃఖపెట్టిన పత్రిక ఒకటి ఉందంట అండి. ఎందుకు దుఃఖపెట్టారో, ఎందుకు దుఃఖపడ్డారో మనకు తెలియదు, కానీ దుఃఖపడేలా చేసిన పత్రిక ఒకటి రాశాడు పౌలు. అదేమైందో తెలియదండి. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ రెండో కొరింథీ ఇది 4వ పత్రిక, అంటే చివరి పత్రిక అండి. ఏమండి, అంటే ఏటేటి మిస్ అయిపోయాయి? మొదటిది మిస్ అయిపోయింది, మూడోది మిస్ అయిపోయింది, రెండోది 4వదే మన చేతిలో ఉన్నాయి. వీటినే మనం ఏమనుకుంటాం? మొదటిది రెండోది అనుకుంటున్నామండి. అందువల్ల మనం ఈ కొరింథీ అనే మొదటి కొరింథీ పత్రిక అనే దగ్గర ఈ వచనాలు రాసుకోవాలి. ఏంటంటే అండి, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, రెండో కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. ఈ రెండు వచనాలు రాసుకుంటే ఈ రెండు మొదటిది, ఇదేమో మూడోది, ఈ రెండు మిస్ అయ్యాయి. ఇప్పుడున్న మొదటి కొరింథీ 1:1 అది రెండో పత్రిక. ఇప్పుడున్న రెండో కొరింథీ 1:1 ఇది 4వ పత్రిక. రైట్. పౌలు ఈ ప్రాంతంలో ఇలాగ తిరిగి గొప్ప గొప్ప వాళ్ళందరినీ రక్షించాడండి. అయితే పౌలు గారు ఏం ప్రశాంతంగా ఆ ఊళ్ళో లేడండి. ఆయన్ని చాలా హింసించారట ఈ కొరింథీలో ఉన్న యూదులు. చూడండి, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం చదివితే, గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకు లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయం గాని చెడ్డ నేరం గాని అయిన ఎడల నేను మీ మాట సహనంగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదనమైతే మీరే దాన్ని చూచుకున్నది. ఇలాంటి సంగతుల గురించి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుటి నుండి తోలివేసెను. యూదులు ఏం చేశారండి? పౌలు మీద ఉన్న అసూయతో పౌల్ని ఎలాగైనా ఇరికించి అతని మీద ఏదో కేసులు పెట్టి ఇతను జైల్లో పెట్టేద్దాం అనుకుని ఈ గల్లియోన్ అనే ఒక న్యాయాధిపతి లేదా గవర్నర్ దగ్గర తీసుకొచ్చారండి, రోమా గవర్నర్ దగ్గర. అయ్యా, ఇతనేమో అబద్ధ బోధలు చేస్తున్నాడండి, మా ధర్మశాస్త్రంలో లేని ఎన్ని బోధిస్తున్నాడండి అని చెప్తుంటే ఆయన యథార్థవంతుడండి. నిజంగా ఆయన ఏం చేశాడంటే అండి, నేనేమో అన్యుణ్ణి, నేను యూదుని కాదు, నేను రోమియుణ్ణి. ఆయన దొంగతనం చేశాడంటే చెప్పండి, శిక్ష వేస్తాను. ఎవరైనా కొట్టాడంటే చెప్పండి, శిక్ష వేస్తాను. మీ బోధల గురించి నాకేం తెలుసు? మీ ప్రవచనాల గురించి నాకేం తెలుసు? మీ గ్రంథాల గురించి నాకేం తెలుసు? ఇలాంటి ఏమనుంటే మీరు మీ ఆచారాలు మీరు చూసుకోండి, నాకు తెలియదు అని ఆయన సైడ్ అయిపోయాడంటే. అప్పుడు వాళ్ళకి ఎంతో మాస్టర్ ప్లాన్ వేసి తీసుకొచ్చారు అక్కడికి, కానీ అది కుదరలేదండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారట? 17వ వచనంలో, అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని
న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. ఎవరిని కొట్టేశారటండి పౌలు మీద ఉన్న కోపంతో? సమాజ మందిరపు అధికారి ఉన్నాడు అక్కడ, ఆయన కూడా యేసుప్రభుని నమ్ముకున్నాడు, పౌలు వెనకాల తిరుగుతున్నాడు. అసలు ఇక ఈయనేంట్రా మనకి ఆ పౌలు తీసుకొచ్చాడు, లోపలికి రానిచ్చాడు, ఈ అధికారి వల్ల ఆయన వస్తున్నాడు, ఈయన అండ చూసుకొని ఆయన వాక్యం చెప్తున్నాడు అని చెప్పి ఈ సొస్తెనేసుని చితకబాదేశారంట. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతి గురించి లక్ష్య పెట్టలేదు. ఆయన కళ్ళ ముందే కొట్టేస్తున్నారు కానీ ఆ గవర్నర్ అడ్డుకోలేదంటండి, ఎందుకంటే ఆయనకి ఏ తెలియదు కాబట్టి సైడ్ అయిపోయి. పౌలు ఈ కొరింథీ మొదటి పత్రిక రాసినప్పుడు పౌలు కోసం దెబ్బలు తిన్న వాళ్ళని గుర్తుపెట్టుకొని ఆయన పేరు కూడా వాడాడు. చూడండి సొస్తెనేసు గురించి, 1 కొరింథీ 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును. అంటే ఈ పత్రిక పౌలు ఎక్కడి నుంచి రాస్తున్నాడని చెప్పాను ఏమా? ఎఫెసు నుండి. ఎఫెసులో పౌలు రాస్తుంటే పౌలు దగ్గర ఎవరున్నారట? సొస్తెనేసు కూడా ఉన్నాడు. మేమిద్దరం కలిసి రాస్తున్నాం అంటున్నాడు అన్నమాట పౌలు. కొరింథీలో సొస్తెనేసును కొట్టేస్తే పౌలు కొరింథీ విడిచి వెళ్ళిపోయినప్పుడు సొస్తెనేసు కూడా ఎవరితో వచ్చేసాడమ్మా? పౌలుతో వచ్చేసాడండి. పౌలు ఎక్కడుంటే అక్కడ ఉంటానని వచ్చేసాడు అనమాట. అదండి ఈ కొరింథీలో అలా జరిగిందండి. అంటే ఆయన మనశ్శాంతిగా ఉన్నాడా, మనశ్శాంతిగా సేవ చేశాడంటే అస్సలు చేయలేదు. చూడండి 2వ అధ్యాయం చూడండి అమ్మా, 1 కొరింథీ 2వ అధ్యాయంలో 3వ వచనం. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. పౌలు ఎలా ఎలా సేవ చేశాడంట? బలహీనతతో. బలహీనతతో అంటే పౌలుని ఎప్పుడు కొట్టేస్తుంటారు, ఎక్కడికి వెళ్ళా లుస్త్రాలో కొట్టేశారు, చచ్చిపోయాడు అనుకుని వదిలేసిపోయారు. ఏమండి ఆయనకి ఎన్నో దెబ్బలు, నదుల వలన ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు. మనకి 2 కొరింథీ 11వ అధ్యాయంలో మనకి ఆ పౌలు గారు పొందిన శ్రమల లిస్ట్ ఉంటుంది. అన్ని గాయాలు పొందడం వల్ల ఆయన బాడీ అంతా కూడా మొత్తం డ్యామేజేనండి. అలాంటి బలహీనుడు అనమాట, శక్తి లేదు. బాహ్య పురుషుడు కుళ్ళి కుసించుచున్నాడు అన్నాడు కదండి, అంటే అంత వీక్ అయిపోయాడండి. ఎవరి కోసం అండి? ఆయన 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 ఎందుకండి అయినా సరే అలా వర్క్ చేస్తున్నాడు? సంఘం కోసం. సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని స్థాపించాలి, ఇంకా కొన్ని చోట్లకి వెళ్ళాలి, ఇంకా కొంతమంది రక్షించాలి. ఆయనకి ఎప్పుడు సంఘాల గురించి చింత అండి. అండ్ ఈరోజు కూడా సువార్థికులు త్వరగా చచ్చిపోతుంటారు. కారణం ఏంటంటే ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటారు. ఆయన వేగ షుగర్ వచ్చేస్తుంటుంది వాళ్ళకి. ఎక్కువ సంఘాల గురించి ఆలోచించడం వల్ల బీపీ పెంచేసుకుంటుంటారు. సేవ చేయడం చాలా కష్టం అండి నిజంగా. బాధ్యత కలిగి సేవ చేస్తే అంతేనండి. పౌలేమో అలాగే పనిచేశాడు. ఎక్కువ టెన్షన్, ఎక్కువ విచారణ, ఎక్కువ సంఘాల గురించి చింత కలిగి ఏమైపోతారో, వీళ్ళు ఏమైపోతారో, వాళ్ళు ఏమైపోతారో, అయ్యో వీళ్ళు చర్చికి రావట్లేదు, వీళ్ళు ఏ బోధలో పడిపోయారో, వీళ్ళు ఎందుకు, వీళ్ళు ఎలా తొలిగిపోతున్నారేంటి, వీళ్ళు రక్షణ పొందడం లేదేంటి అని ఎప్పుడు ఇలాగ సంఘాల గురించి చింత అండి. సువార్థికుడికి ఆ చింత ఉంటుందండి. సంఘానికి వచ్చిన వాళ్ళకి ఉంటుందమ్మా అలాంటి చింత. వచ్చామా, ఫ్యాన్ కింద కూర్చున్నావా, చక్కగా వాక్యం విన్నావా, రాసుకున్నావా, వెళ్ళిపోయామా, అంతే. వాళ్ళు ఏమైపోతే నాకేం, వీళ్ళు ఏమైపోతే నాకేమి, ఎవరేమైపోతే నాకేం అన్నట్టు ఉంటారండి. సువార్థికుడికి అలా ఉండదు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఒక కార్యక్రమం పెట్టాలనుకుంటే ₹1,00,000 ఉండాలి. అయ్యి బాబా ఈ మీటింగ్ పెట్టాలని ₹1,00,000 ఉండాలి. ఆ ₹1,00,000 ఎలా వస్తాయి? ఎవరిని అడగాలి, ఎవరెవరి దగ్గర పోగు చేయాలి, ఇదో టెన్షను. ఆ కార్యక్రమం డబ్బులు సెట్ అయినా కానీ చక్కగా జరుగుతుందో జరగదో, ఏమైనా డిస్టర్బ్ అయిపోద్దేమో, పిలిచిన వాళ్ళు అందరూ వస్తారో రారో, ఇదొక టెన్షన్ అండి. ఎన్ని టెన్షన్లో ఎప్పుడు నిత్యము ఏమండి భయముతో వణుకుతో సేవ చేయవలసిందే సువార్థికుడు అంటే. పౌలు అలాగే చేశాడండి. ఇంకేమన్నాడండి అక్కడ? బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతో మీ యొద్ద ఉంటిని. ఇలాగా ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా, దెస్సలోనికీకి వెళ్తే అక్కడ కొట్టేస్తున్నారు, లుస్త్రాకి వెళ్తే అక్కడ కొట్టారు, బెరయాకు వస్తే అక్కడ పౌల్ని
పొమ్మన్నారు. ఎక్కడికి వెళ్ళినా శ్రమలేనండి. ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా అపాయాలు. కొరింథీకి వచ్చినా ఇక్కడ కూడా తయారయ్యారండి. పౌలు అనుకుని ఉంటాడు, ఇంక లేదు నేను ఇంకో ఊరు వెళ్ళిపోతాను, ఈ ఊర్లో ఉండను, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుని ఉంటాడండి. అప్పుడు ఆయనకి రాత్రి దర్శనం వచ్చిందంట. చూడమ్మా అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 12వ వచనం. ఎన్నో వచనం అండి? 9వ వచనం అండి, క్షమించండి, 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండకు. నీకు హాని చేయడానికి నీ దగ్గరికి ఎవ్వడు రాడు అన్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నారండి? యేసు ప్రభు దర్శనంలో పౌలుతో మాట్లాడుతున్నాడండి. పౌలుకి చాలా దర్శనాల్లో యేసు ప్రభు కనపడ్డారు. అందువల్ల ఆయన అనేక సార్లు దర్శనాలు కలిగాయి అన్నాడు. యేసు ప్రభు ఏమని మాట్లాడుతున్నారండి? నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు, నువ్వేమో మౌనంగా ఉండొద్దు, నువ్వు మాట్లాడు, నీకేదో అపాయం కలుగుతుందని నువ్వు అనుకోవద్దు, నీకు ఏ హాని కలగదు, నీ మీదకి ఎవ్వడో రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అంటే అప్పటికి ఇంకా పౌలు గారు ఏమనుకుంటారంటే, ఏదో నేను ఒక 5 6 రక్షించాను, నాకు సపోర్ట్ ఎవరు లేరు పెద్దగాను, ఇక్కడ యూదులు ఎక్కువ మంది ఉన్నారు, ఎవరు రారేమో, సంఘం పెడితే ఎవరు రారేమో అనుకుని ఉంటాడండి. యేసుప్రభు ఏమంటున్నారండి? లేదనైనా నాకు ఇక్కడ బహుజనం ఉంది అంటే ఆల్రెడీగా యేసుప్రభుని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పౌలు చేస్తున్న సువార్త వ్యర్థమైపోలేదు, ఆల్రెడీగా మొలకెత్తింది చాలామంది హృదయంలో. కానీ ఆ సంగతి పౌలుకి తెలియదు, ఎవరు లేరు ఎవరు రారు అనుకుంటున్నాడండి. యేసుప్రభు ఏమంటున్నారండి? బహుజనం ఉన్నారు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అని పౌలుని ధైర్యపరుస్తున్నాడు. వీళ్ళందరూ వస్తారు, నీకు సపోర్ట్గా ఉంటారు, నువ్వు భయపడొద్దు, నువ్వు మౌనంగా ఉండొద్దు, నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు సువార్త ప్రకటించు అని చెప్తూ ఉన్నాడండి. ఇప్పుడు యేసుప్రభు ఇచ్చిన ధైర్యంతో పౌలు ఏం చేస్తున్నారండి? అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఎవరిచ్చిన ప్రోత్సాహం వల్ల ఉన్నాడండి? ఆ రాత్రే ఆ రోజే వెళ్ళిపోదాం అనుకొని ఉంటాడు. యేసుప్రభు దర్శనంలో కనపడి చెప్పగానే 18 నెలలు ఉన్నాడంటండి. గొప్ప సేవ చేశాడండి, ఎక్కువ మందిని రక్షించాడండి. అంత అలా జరిగిందండి అక్కడ సేవ. తర్వాత అక్కడ నుంచి తర్వాత వచ్చేసారండి. పౌలు ఎక్కడికి వచ్చారండి? అక్కడ నుంచి ఎఫెసుకి వచ్చేసాడండి. చూడండి మనకు ఆ మాట 18 వచ్చిన కదండి. పౌలు అంటే ఇక్కడ కొట్టేశారు కదా ఇతన్ని, సొస్తెనేసుని కొట్టారు కదా 17వ వచనంలో. 18వ వచనంలో పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడు ఎక్కి సిరియాకు బయలుదేరెను. సిరియా కంటే అంత్యోకియాకి. ఎక్కడికమ్మా? సిరియాలోని అంత్యోకియా. అంటే మనం కొన్ని పేర్లు డైరెక్ట్గా ఉండవు. ఇప్పుడు కొరింథీ అనే మాట అన్ని చోట్ల వాడ్డావు, అకయాకే అంటాడండి. అకయ అంటే ఏంటి? అకయాలో ఉన్న కొరింథీ అని అలాగన్నమాట. మరి ఎఫెసు అండవు అన్ని చోట్లను, ఆసియా అంటాడనమాట. అంటే అలాగ మనం అర్థం చేసుకోవాలన్నమాట. సిరియా అంటే అంత్యోకియా ప్రాంతానికి, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు అండి. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు అతని కోరిక ప్రకారం ఈ ఆసియాలో వెళ్ళాలని మొదట అనుకున్నాడు కదా. అప్పుడు ఈ ఎఫెసు పట్టణానికి రావడం, ఏదో కొద్ది రోజులు ఉండి వాళ్ళకి వాక్యం చెప్పడం, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోవడం, అలా జరిగిందండి. కాబట్టి మొదట కొరింథీ పత్రిక లేకపోతే మొదట కొరింథీ ఈ పత్రిక మనకు అర్థం అవ్వాలంటే, మొదటి కొరింథీ 2వ కొరింథీ పత్రిక అర్థం అవ్వాలంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటమ్మా? అక్కడ సంఘ చరిత్ర మనకి తెలియాలండి. ఇప్పుడు సంఘ చరిత్ర అర్థమైందండి. ఇప్పుడు పత్రిక చదివితే చాలా సులువుగా ఉంటుందండి. ఈ మొదటి కొరింథీ పత్రిక
ఎందుకు రాయవలసి వచ్చిందంటే పౌలు ఎఫెసు నుంచి రాశాడు. ఎందుకు రాశాడమ్మా? వాళ్ళనంట కలహాలు ఉన్నాయని తెలిసిందంటండి. క్లోయే ఇంటి వారు పౌలు దగ్గరికి వెళ్ళి చెప్పారంట, అయ్యా మీరు వచ్చేసారండి, మీరు వచ్చిన తర్వాత అపోల్లో అని ఆయన వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత ఏమో పేతురు వచ్చారు, ఇలాగా మా సంఘంలో ఎక్కువ కలహాలు మీ వల్ల జరుగుతున్నాయండి అన్నాడు. ఏంటి మా వల్ల అంటే, కొంతమంది ఏమో మీ పార్టీ అంట అండి, కొంతమంది ఏమో అపోల్లో పార్టీ అంట, కొంతమంది ఏమో పేతురు పార్టీ అంట, కొంతమంది ఏమో యేసుప్రభు పార్టీ అంట అండి. ఇలాగా పార్టీలు అయిపోయారండి అందరూ అని చెప్పాడు. అప్పుడు ఈ సంగతి తెలిసి పౌలు ఎంతో బాధపడి 4 అధ్యాయాలు రాశాడండి. కలహాలు ఆడుకోకూడదు, సంఘంలో కలహాలు ఉండకూడదు, గ్రూపిజాలు ఉండకూడదు అని చెప్పడానికి 4 అధ్యాయాలు. అంటే 1 కొరింథీ 1-4 అధ్యాయాలు సంఘంలో కలహాల గురించి పరిష్కారంగా చెప్పాడండి. మనందరూ ఒక శరీరము, మనలో తేడాలు ఉండకూడదు అని చెప్పాడు అనమాట. తర్వాత 5 అధ్యాయం ఎందుకు రాశాడండి? జారత్వం అంటే ఎవరు చెప్పారో పేరు రాయలేదు కానీ వదంతి కలదు అన్నాడు ఆయన. మీలో జారత్వం ఉన్నది, అది వదంతి కలదు. వదంతి అంటే పుకారు. కొరింథీ సంఘంలో జారత్వం కొనసాగుతుందంట అండి. లోకంలో కొనసాగుతాయి, అలాంటివి అక్రమ సంబంధాలు సంఘంలో కొనసాగవు. మరి ఇక్కడ ఎందుకు కొనసాగుతుంది అది చెప్పడానికి 5 అధ్యాయం అండి. మరి 6 అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇక్కడేమో వ్యాజ్యాలు. ఎవడో అన్యాయం చేశాడట, ఎవడో అన్యాయానికి గురైపోయాడంట. అన్యాయానికి గురైపోయినాడు ఏం చేస్తున్నాడు? అన్యాయం చేసినోడి మీద కేసు వేసాడు. కేసు వేసి ఎక్కడికి వెళ్ళాడు? అన్యుల దగ్గరికి వెళ్ళి తీర్పు చెప్పుకుంటున్నాడు. ఈ సంగతి పౌలుకు తెలిసింది. తెలిసి మీలో తీర్పు చెప్పినోడు ఎవడు లేడా? అసలు అన్యాయం చేసినోడికి దేవుడే అన్యాయం చేస్తాడు. ఏదో ఒకరోజు దేవుడు చూసుకుంటాడు. మీరు విడిచిపెట్టేయండి ఆ విషయాన్ని. అసలు అన్యాయం చేసినోడితో మీరు తిరిగి అన్యాయం చేయడమే తప్పు అని అలాగా 6 అధ్యాయంలో ఆ విషయాలండి. 7 అధ్యాయంకి వచ్చేటప్పటికి వైవాహిక పరిశుద్ధత గురించి చెప్పారండి. పెళ్ళెందుకు, పెళ్ళైతే భార్య ఎలాగ ఉండాలి, భర్త ఎలాగ ఉండాలి, పిల్లలు ఎలా పెంచాలి, ఈ సంగతుల గురించి 7 అధ్యాయం అంతా రాశారండి. 8-10 అధ్యాయాలు విగ్రహాలకు అర్పించింది తినొచ్చా తినకూడదా అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి మీకు ముందే చెప్పానండి. అక్కడ కామదేవత గుడి ఉంది, ఇంకా అది కాక 12 దేవాలయాలు ఉండేవంట. అక్కడ కొట్టే బలులిచ్చే మాంసాలు ఇవన్నీ తెచ్చి కొట్ల మీద అమ్మేసేవారంట. అప్పుడు అది అందరూ కొనుక్కొని తినేవారు. మరి తినొచ్చా తినకూడదా? విగ్రహాలకు అర్పించినవి అని తెలిసి వీళ్ళకి తినొచ్చా తినకూడదా? అది తినకూడదు. అది ఈ 3 అధ్యాయాలు చెప్పాడండి. 8, 9, 10 అధ్యాయాల్లో తినొద్దు అని చెప్పాడు అనమాట. తర్వాత 11 అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రభు బల్ల గురించి వాళ్ళు అయోగ్యంగా తీసుకుంటున్నారు. 11 అధ్యాయంలో 2 సంగతులు ఉన్నాయి. స్త్రీ ముసుగు గురించి ఉంది, ప్రభు బల్ల గురించి ఉందండి. ఏమండి ఆ 2 సంగతులు వాళ్ళు తెలియజేశారన్నమాట. 12 అధ్యాయంలో 12-14 అధ్యాయాల వరకు కృపావరాల గురించి. ఈ కృపావరాల గురించి వాళ్ళకి అనేక డౌట్లు. ఏమండి ఆ భాషలతో మాట్లాడడం గురించి, ఎవరైనా మాట్లాడొచ్చా, అందరూ మాట్లాడి తీరాలా, ఆ డౌట్లు అండి వాళ్ళకి. అప్పుడు దేవుడేమో పౌలేమో అసలు ఈ కృపావరాలు ఇవన్నీ నిలిచిపోతాయి, శాశ్వతకాలం ఉండవు, ప్రేమ గొప్పది, ప్రేమే శాశ్వతకాలం ఉంటుంది, ఇవన్నీ కాదు అని చెప్పి, ప్రేమ లేకపోతే మీరు వ్యర్థులు, కృపావరాలు కాదు అని చెప్పాడు అనమాట. 15 అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మృతుల పునరుత్థానం గురించి. వాళ్ళేమో మృతుల పునరుత్థానం గురించి వాళ్ళకి అర్థం కావట్లేదండి. అందుకని మృతుల పునరుత్థానం గురించి 15 అధ్యాయం చెప్పారు. 16 అధ్యాయంలో పరిశుద్ధుల కొరకైన చందా, అది ఎలా పోగు చేయాలో, ఎలా సిద్ధపరిచి ఉంచుకోవాలో ఆ విషయాలు చెప్పి అందరికీ వందనాలు చెప్పి మొదటి కొరింథీ పత్రిక పూర్తి చేశాడు. 2వ కొరింథీ పత్రిక ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ఎవరో కొంతమంది అబద్ధ బోధకులు ఆ కొరింథీకి వెళ్ళి పౌలు అపోస్తలుడు కాదు, మీరు బాగా ధనవంతులని తెలుసుకొని మీ ఊరు వచ్చాడు, మీరు అతను నమ్మకండి, అతను డబ్బు మనిషి, అతను మంచోడు కాదు అని అతని మీద అన్ని చెడ్డ మాటలు అన్నీ చెప్పారట. చెప్పగానే వీళ్ళు నమ్మేసి ఇంకా అప్పటి నుంచి పౌలు దగ్గరికి రావడం మానేశారు. ఈ సంగతి తెలుసుకొని పౌలు ఎంతో బాధపడి, నా హృదయం విశాలంగా ఉంది, మీ హృదయం ఇరుగ్గా ఉంది,
నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు, మీరు నాకు ఏమి ఇవ్వద్దు, నేనే మీకు అన్ని సమకూరుస్తాను అని, అలాగా మీరు ఎవరి మాటలు వినకండి, నేనేం శరీర సంబంధిని కాదు, నా దేవుడు నమ్మదగిన వాడు, నేను నమ్మదగిన వాడిని అని ఆ మాటలన్నీ అలా చెప్తూ ఉంటాడనమాట. అంటే రెండో కొరింథీ పత్రిక రాయడానికి కారణం ఏంటంటే పౌల్ని వాళ్ళు సందేహపడ్డారు, పౌలేమో ఆ, యథార్థతను నిరూపించుకున్నాడు ఆయన. అది ఆ రెండో కొరింథీ. కాబట్టి ఈ పత్రికలు అర్థం అవ్వాలంటే ముందు అక్కడ కొరింథీ సంఘ చరిత్ర మనకి తెలియాలి. ఏమన్నా తెలుసుకున్నారండి? పౌలు ఎప్పుడు వెళ్ళారమ్మా కొరింథీకి ఎప్పుడు వెళ్ళారు? రెండో సువార్త ప్రయాణంలో. ఎప్పుడమ్మా? రెండో సువార్త ప్రయాణంలో. ఎంతమందితో వెళ్ళారు? ఒక్కడే. ఎవరు అంటే బయలుదేరినప్పుడు చాలా మంది యాడ్ అయ్యారు, కానీ అడుగు పెట్టినప్పుడు ఎవరు వెళ్ళారండి? ఒక్కడే వెళ్ళాడండి, ధైర్యంగా ఒక్కడే వెళ్ళాడు. ఎంతకాలం ఉన్నాడమ్మా కొరింథీలో? ఎంతకాలం ఉండి సేవ చేశారు? 18 నెలలు ఉన్నాడండి. 18 నెలలు ఉన్నాడు. చాలా హింస పెట్టారా? హింసించారు. భయముతో వణుకుతో సేవ చేశాడండి. ఎలాంటి వాళ్ళు మారారండి ఆ సంఘంలో? పట్టణపు ట్రెజరర్స్ మారారు, సమాజ మందిరపు అధికారులు మారారు. ఏమండి? అంటే గొప్ప గొప్ప వాళ్ళని మార్చాడండి. కొరింథీ అంటే ఎలాంటిదండి? విగ్రహారాధనకి ప్రఖ్యాతిగాంచింది, విద్యాలయాలకు ప్రఖ్యాతిగాంచింది, క్రీడా రంగాలకు ప్రఖ్యాతిగాంచింది. అలాంటి ప్రదేశంలోకి వెళ్ళి అవన్నీ వాళ్ళ దృష్టిని మళ్లించి యేసుప్రభు వైపు మళ్లించడం అంటే చిన్న విషయం కాదండి. దానికోసం పౌలు ఎంతగానో తప్పించాడు. పౌలు కొరింథీలకు రాసిన పత్రికలు ఎన్నమ్మా? ఎన్ని రాశారు పత్రికలు? 4 పత్రికలు. మన చేతిలో ఉన్నాయి 2, కానీ 2 పత్రికలు దొరకలేదండి. అవి ఏమైపోయాయో తెలియదు, కానీ రాయడం మాత్రం వాస్తవం. ఆ ఆధారాలు మనం వాక్యంలో చూస్తున్నాం. ఓపికగా వాక్యం మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.